హాయ్. ఈరోజొచ్చిందనేసి మనమేం యాంతే చిల్డ్. అంటే ఇక్కడ మీకు ఎగ్జాంపుల్ ఒకటి చేసి చూపెడతాను మీకు బాగా అర్థమవుతుంది. ఇప్పుడు నేనేం చేశాను హెచ్‌టీఎంఎల్ కోడ్ కాపీ చేసుకున్నాను. ఇక్కడ పేస్ట్ చేస్తాను. ఇది 6 ఉంది. 1, 2, 3, 4, 5 నెక్స్ట్ 6 ఓకేనా? ఇప్పుడు ఇది అర్థమైంది గదా! నెక్స్ట్ ఇప్పుడు ఇక్కడ నేను దీనికేం చేస్తన్నాను దీన్ని మొత్తాన్ని కాపీ చేసుకుంటాను. ఏమి సీఎస్ఎస్ పూర్తిగా కాపీ చేసుకొని నేనిక్కడేం చేస్తాను దీనికి పేస్ట్ చేస్తాను. ఓకే. ఇక్కడ చూడండి ఇక్కడ పేస్ట్ చేసిన తర్వాత ఇక్కడ ఐటెమ్ మాత్రమే ఎందుకు నీకు ఇది చూడండి ఈవెన్, ఆడ్ అనేది. ఇక్కడ చూడండి. ఇక్కడ మీకు బాగా అర్థమవుతుంది. ఇక్కడేముంది యూఎల్ లిస్ట్ స్టైల్ టైప్ ఈక్వల్స్ టు నన్ అని పెట్టారు. దేంట్లో యూఎల్‌లో ఎల్ఐ అన్నమాట. యూఎల్‌లో ఎల్ఐ. ఓకేనా? ఇప్పుడు ఇక్కడ చూడండి యూఎల్‌లో ఎల్ఐలో ఎంత చిల్డ్ అంటే ఏమి? అంటే ఎన్నైనా ఉన్నాయి. ఇప్పుడు సపోజ్ ఇక్కడొచ్చిందనేసి నీకు ఎంత చిల్డ్ అనరానే మన దానికి అర్థం ఏమిరా అంటే ఎంత చిల్డ్ అంటేనే మనకు అర్థం ఏమిరా అంటే దానికి ఇప్పుడు ఈ 1, 3, 5 అలా మనకు ఒక 1,00,000 ఉందనుకోండి. 1,00,000లో గూడా ఆడ్‌గా ఉండేటువంటి ప్రతి దీనికి మనకు ఈ స్టైల్ అనేది ఏమవుతుంది అప్లై అవుతుందన్నమాట. ఇప్పుడు నేను మీకు ఇలా అర్థం కాకపోతే నేనిక్కడేం చేస్తాను, నేను దీన్ని కలర్ చేంజ్ చేస్తాను. రెడ్ అని పెడతాను. ఓకే. ఇక్కడ చూడండి రెడ్ అని పెట్టాను. నెక్స్ట్ ఇక్కడ ఈవెన్‌కొచ్చిందని నేనేం చేస్తాను గ్రీన్ అని పెడతాను. మీకు బాగా అర్థమవుతుంది. నేనిక్కడ ఏం చేశాను గ్రీన్ అనేసి పెట్టాను. అంటే ఇప్పుడు ఇక్కడ ఎంత చిల్డ్ ఈవెన్. అంటే ఇక్కడ ఎంత చిల్డ్ అంటే ఇప్పుడు సపోజ్ ఇది 1,00,000 దాకా ఉందనుకోండి. ఈ ఆడ్ నంబర్స్ మొత్తం ఆడ్ అంటే బేసి సంఖ్య అంటాం తెలుగులో అయితే. దీన్ని మనం ఆడ్ అంటే 1, 3, 5, 7, 9 అలా ఉంటాయి చూసారా? దాన్నేమంటాము ఆడ్ నంబర్స్ అంటాము. ఎంత చిల్డ్ అంటే ఎంత చిల్డ్ మీనింగ్ అంటే ఎన్నైనా ఉన్నయి. అంటే అలా 1,00,000 కాదు, 2,00,000 కాదు, 10,00,000 కూడా ఉన్నాయి. దాంట్లో ఉన్నటువంటి ఆడ్ నంబర్స్ పూర్తిగా మనకిక్కడ ఏమవుతుంది రెడ్‌లో వస్తుందన్నమాట. అదే ఇప్పుడు 2,00,000 అనుకోండి. 2,00,000లో ఈవెన్‌గా అంటే 2, 4, 5 2, 4, 6, 8, 10 అలా వస్తుంది అది మొత్తం ఉంటుంది గ్రీన్ కలర్‌లో ఉంటుందన్నమాట. అర్థమైందా? దీన్నే మనం ఏమంటాము ఎంత్ చిల్డ్ అంటాం. అంటే ఎంత చిల్డ్ మనం ప్రతి దీనికి స్టైల్ రాయాల్సిన పని లేదన్నమాట. ఎంత్ చిల్డ్ ఆడ్ అనేసి ఎంత్ చిల్డ్ ఈన్ అనేసి అలా రాసినారంటే అది చేంజ్ అవుతుందన్నమాట. నెక్స్ట్ ఇప్పుడు ఇక్కడ చూడండి ఆర్డర్ లిస్ట్‌లో ఇది అనార్డర్ లిస్ట్‌కి వాళ్ళు రాసారు. నెక్స్ట్ ఆర్డర్ లిస్ట్‌కి ఇక్కడ ఏం చేశారు ఇక్కడ చూడండి 3n అంటే 3తో మల్టిప్లికేషన్ అన్నమాట. అది మాత్రం బోల్డ్ అవుతుంది. ఇప్పుడు నేను ఇక్కడ ఏం చేస్తాను మీకు ఎగ్జాంపుల్ కోసం నేను ఇక్కడ ఏం చేస్తాను కలర్ ఇక్కడేం చేస్తాను రెడ్ అని పెడతాను. ఓకే. ఇప్పుడు అంటే బోల్డ్ అవుతుంది. నెక్స్ట్ ఏమవుతుంది కలర్ అనేది రెడ్‌లో వస్తుంది. ఇక్కడ 3 అని ఇచ్చారు. నేను అలా కాకుండా నేను ఇక్కడ 2 అని ఇచ్చాననుకోండి. అదేమవుతుంది 2, 4, 6, 8 అలా కాకుండా నేను ఎన్ అని ఇచ్చాననుకోండి. ఆడ్ మొత్తం అంటే 1, 2, 3, 4, 5 అలా కాకుండా నేను 4 అని ఇచ్చాననుకోండి. 4 మాత్రమే అవుతుంది. నెక్స్ట్ 8 అవుతుంది. మీకు ఎగ్జాంపుల్ కావాలంటే ఇక్కడ నేను దీన్ని ఇప్పుడు చేసి చూపెడతాను. ఇది చూడండి. కాపీ చేసుకున్నాను. నెక్స్ట్ ఇక్కడ నేను 4 అని పెట్టినాను కాబట్టి ఇక్కడ ఏమవుతుంది ఇది 8 అంటే ఇక్కడ చూడండి ఇది మాత్రం 8 నంబర్ మాత్రమే అయింది. అర్థమైందా? నెక్స్ట్ అలా కాకుండా నేను ఇప్పుడు ఇక్కడ 3 అని పెట్టాననుకోండి. 3, 6, 9 అలా వస్తుంది. 2 అని పెడితే 2 ఎన్ అంటే ఇక్కడ మల్టిప్లికేషన్ అన్నమాట. 2 తర్వాత మళ్ళీ 2, 4, 2, 1 2 ఎన్ అంటేనే ఇక్కడ మనకేమి 1 అని పెట్టుకుంటుంది. అది ఆటోమేటిక్‌గా మనకు ఏమవుతుంది ఇక్కడొచ్చిందనేసి 2 ఎన్ అంటే ఎన్ ఈక్వల్స్ టు 1, 2, 3, 4 అండ్ సో ఆన్. అంటే ఇన్ఫినిటీ. ఎన్ని ఎలిమెంట్స్ వరకు ఉంటే ఇప్పుడు 9 వరకు ఉంది కాబట్టి అంటే 2, 1, 2, 2 ఇంటూ 2 4, 2 ఇంటూ 3 6, 2 ఇంటూ అదే 3 పెట్టినామనుకోండి 3 అని అంటే 3 ఇంటూ 1 3, 3 ఇంటూ 2 6, 3 ఇంటూ 3 9, 3 ఇంటూ 4 12. అదే 4 పెడితే 4 నెక్స్ట్ 8 నెక్స్ట్ 12 నెక్స్ట్ 16 అంటే అది చేంజ్ అవుతా పోతా ఉంటుందన్నమాట. ఓకేనా? అంటే దీన్ని బట్టిందనేసి మీకేమర్థమైంది? ఇది ఎంత్ చిల్డ్ అన్నమాట. ఎంత్ చిల్డ్ అంటే ఇలా అన్నా రాయొచ్చు. నెక్స్ట్ ఇలా కూడా మనము రాయొచ్చు. ఇప్పుడు నేనిక్కడ ఆడ్ అని పెట్టానురా అంటే ఇక్కడ చూడండి నేనేం పెడతాను? ఆడ్ అని పెడతాను. ఆడ్ అని పెడితే ఇక్కడ చూడండి 1, 3, 5, 7, 9 చూడండి. ఆటోమేటిక్‌గా నేను ఆడ్ అని పెడతాను. నెక్స్ట్ అలా కాకుండా నేను ఈవెన్ అని పెట్టాననుకోండి. ఇది చూడండి. ఈవెన్ మొత్తం. అలా కాకుండా నేను 3n అని పెట్టినానురా అంటే 3 ఇంకా స్టార్ట్ అవుతుందన్నమాట. అదే 4 అని పెట్టానురా అంటే 4 ఇంకా స్టార్ట్ అవుతుంది. ఎంత చిల్డ్ అంటే అనేది. నెక్స్ట్ లాస్ట్ చిల్డ్. లాస్ట్ చిల్డ్ అన్నమాట. ఇప్పుడు నేను మీకు నేనేం చేస్తాను ఇప్పుడు దీంట్లోనే లాస్ట్ చిల్డ్ అనేసి పెడతాను. ఇక్కడ చూడండి. నేనిక్కడ ఎంత్ చిల్డ్ కాకుండా నేనిక్కడ ఏం చేస్తాను లాస్ట్ చిల్డ్ అని పెడతాను. లాస్ట్ చిల్డ్ 4 అని తీసేస్తున్నాను. ఇది చూడండి. లాస్ట్ చిల్డ్ అంటే ఇది మాత్రమే బోల్డ్ అవుతుంది. అర్థమవుతుందా? నేను ఇక్కడ కూడా నేనేం చేస్తాను, ఇక్కడ చూడండి గ్రీన్ కదా! నేనిక్కడ లాస్ట్ చిల్డ్ అనేసి పెడతాను. నేను దీన్ని ఈవెన్ తీసేస్తాను. ఈవెన్ తీసేసి నేనేం చేస్తాను లాస్ట్ చిల్డ్ అని పెడతాను.
ఇది చూడండి లాస్ట్ చిల్డ్ మాత్రమే ఏమవుతుంది గ్రీన్ అవుతుంది. అలా కాకుండా నేనిక్కడ ఏం చేస్తాను, ఫస్ట్ చిల్డ్ అని పెడతాను. ఫస్ట్ చిల్డ్ నెక్స్ట్ ఈ ఆడ్‌ని తీసేస్తాం. ఇది చూడండి ఫస్ట్ చిల్డ్. ఇప్పుడు నేనిక్కడ ఏం చేస్తాను, దీన్ని కాపీ చేసుకుంటాను. కాపీ చేసుకున్న తర్వాత నేనిక్కడ ఏం చేస్తాను, పేస్ట్ చేస్తాను. పేస్ట్ చేసిన తర్వాత నేనిక్కడ ఏం చేస్తాను, లాస్ట్ అనే చోట నేనిక్కడ ఏం పెడతాను, ఫస్ట్ అనేసి పెడతాను. మీకు ఇంకా బాగా అర్థమవుతుంది. మీకు ఈ ఎగ్జాంపుల్ మీరు దీన్ని చేసి చూడండి మీకే అర్థమవుతుంది. ఇక్కడ చూడండి. ఫస్ట్ చిల్డ్, లాస్ట్ చిల్డ్ అంటే. అంటే మీ పర్టిక్యులర్‌గా మనం ఫస్ట్ చిల్డ్‌కి కానీ, లాస్ట్ చిల్డ్‌కి కానీ మన సీఎస్ఎస్ అనేది చేయొచ్చనమాట. లిస్ట్ టైప్‌లో. అర్థమైందా? అదే ఈడ లాస్ట్ చిల్డ్, నెక్స్ట్ ఫస్ట్ చిల్డ్ అని పెట్టినామంటే ఫస్ట్ చిల్డ్ అనేది వస్తుందనమాట. నెక్స్ట్ నాట్. ఈ ఎగ్జాంపుల్స్ అంతా కూడా మీరు ఒకసారి చేసి చూపెట్టినారంటే, మీరు చేసి ఇక్కడ ఎగ్జాంపుల్ కోడ్ ఇచ్చాను. ఈ కోడ్‌ని మీరేం చేస్తారు కాపీ పేస్ట్ చేసినారంటే మీకే బాగా అర్థమవుతుందనమాట. ఇక్కడ చూడండి. అంటే ఇక్కడ నేను మీకిప్పుడు దీన్ని ఎగ్జాంపుల్ చేసి చూపెడతాను. మీకు అర్థమవుతుంది. నేనేం చేస్తాను దీన్ని కాపీ చేసుకున్నాను. ఈ కాపీ చేసుకున్న తర్వాత నేను ఇక్కడ ఏం చేస్తాను దీంట్లో పేస్ట్ చేస్తాను. ఓకే. దీంట్లో పేస్ట్ చేశాను. ఇది పేస్ట్ చేసిన తర్వాత నేను ఇక్కడ మళ్ళీ ఏం చేస్తాను ఈ సీఎస్ఎస్‌ని తీసుకుంటాను. సీఎస్ఎస్‌ని తీసుకొని నేను ఇక్కడ ఏం చేస్తాను దీంట్లో పేస్ట్ చేస్తాను. ఓకే. ఇప్పుడు ఇది ఇటు చూడండి. ఇది మాత్రం మిగతావంతా సర్కిల్‌లో వచ్చింది. ఇది మాత్రమే నీకు రెక్టాంగిల్‌లో వచ్చింది. ఎందుకు? ఇక్కడ నాట్ మీ అనేసుంది కాబట్టి. ఇదంతా ఏ డివ్ ఉంది. ఇక్కడ ఇది మాత్రం నాట్ డివ్. డివ్ అంటే ఇదనమాట. ఇక్కడ డివ్ వచ్చిందనేసి ఇక్కడుంది. దానికి ఇక్కడ ఇది హైట్ ఈక్వల్స్ టు ఇలా అని రాసారు. నేనిక్కడ ఏం చేస్తాను మీకు ఎగ్జాంపుల్‌కి 3 ఇది చూడండి పెద్దదవుతుంది. ఓకే. ఇప్పుడు నేనిక్కడ ఏం చేశాను 3 అని చేశాను. చూడండి ఆటోమేటిక్‌గా ఏమైంది పెద్దదయిపోయింది. నెక్స్ట్ ఇక్కడేమి ఏ డివ్ క్లాస్ ఇక్కడ ఏ డివ్ కాబట్టి ఈ క్లాస్‌ని సెలెక్ట్ చేసుకున్నాను. నాట్ అంటే ఇప్పుడు నేనిక్కడ న్ నాట్, నాట్ మీ అంటే నాట్ మీ లేకుండా ఉండేటువంటి వాటిల్లో ఇప్పుడు అలా కాకుండా నేనిక్కడ ఏం చేస్తాను, ఇక్కడ నేనేం చేస్తాను, ఇప్పుడు అది నాట్ మీ అని తీస్తా అనంగానే మనకెందుకు అన్నీ వచ్చింది. ఇప్పుడు నేనిక్కడ ఏం చేస్తాను, రమేష్ అని పెడతాను. ఓకే. రమేష్ అని పెట్టిన తర్వాత నేనిక్కడ ఏం చేస్తాను, నాట్ మీ చోట నేనేం చేస్తాను, రమేష్ అని పెడతాను. ఇది చూడండి. మీకిప్పుడు ఇది బాగా అర్థమైంది గదా! అంటే అంటే ఈ ఒక్కటి అంటే నాట్ రమేష్ అంటే ఈ ఒక్క ఐటెమ్‌ని వదిలేసి ఎక్కడైతే రమేష్ అనేసి ఉందో, ఆ ఒక్క ఐటెమ్‌ని వదిలేసి మిగతా వాటికి అన్నిటికి ఈ స్టైల్ అనేదిని అప్లై చేయమనేసి దానికి అర్థం అన్నమాట. అర్థమవుతుందా? ఇప్పుడు యాక్చువల్‌గా అయితే ఇది మొత్తము బ్లూ కలర్‌లో ఉండాలా. ఎందుకు ఈ డివ్ అనేది ఏమిట్లో ఉండాలా? బ్లూ కలర్‌లో ఉండాలా. ఈ సైజ్‌లో ఉండాలి. అవునా? కానీ ఇక్కడ మనం దేనికి అప్లై చేసినాము? అంటే దీన్ని వదిలేసి మిగతావన్నిటికి మనం బ్లూ అనేసి పెట్టమన్నాడు. అర్థమైందా? ఇప్పుడు ఇది మీకు అర్థమైంది గదా! ఎలా చేయాలా ఏమి అనేది. ఇప్పుడు దీంట్లో మీకేదైనా డౌట్ ఉందా? నాట్ అంటే ఇక్కడ నాట్‌ని యూజ్ చేసిందని అది ఒకటి వదిలేసి అంటే ఇప్పుడు ఇక్కడ ఈ ఒక్క దీన్ని వదిలేసిందనేసి ఈ డివ్ ఒక్క దీన్ని వదిలేసి మిగతా వాటికి మొత్తాన్ని ఈ స్టైల్స్‌ని అప్లై చేస్తుందన్నమాట. ఓకేనా? దాన్నే మనం ఇక్కడ నాట్‌గా యూజ్ చేస్తన్నాం. ఓకే. నెక్స్ట్ ఎంప్టీ. సారీ. ఈ ఎగ్జాంపుల్స్ అన్నిటిని ఒక్కొక్క దీన్ని మీరు చేసి చూసినారంటే మీకే బాగా అర్థమవుతుందనమాట. మీరు దీన్ని ఇక్కడ ఇచ్చినటువంటి ఎగ్జాంపుల్స్‌ని కాపీ చేసుకొని ఒకసారి చేసి చూడండి. మీకు ఇంకా అర్థం కాకపోతే మళ్ళీ నన్ను అడగండి. నేనేం చేస్తాను, నేను మీకు మళ్ళీ ఒకసారి దీన్ని చేయడానికి ట్రై చేస్తాననమాట. అర్థమైందా? నేను చెప్పేది మీకు బాగా నచ్చినట్లయితే మీ ఫ్రెండ్స్‌కి వాళ్ళకి షేర్ చేయడం మర్చిపోకండి. సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. థాంక్ యూ.